ఓం సాయిరామ్. సాయి బంధువులకు, సాయి టీవీ ప్రేక్షకులకు సాయి మన దేవుడు కార్యక్రమానికి స్వాగతం. సాయినాథునితో మనకున్న అనుభవాలను, అనుభూతులను సాయి ప్రపంచంలో సాయి టీవీ ద్వారా మనం పొందుతున్న ఆనందాన్ని పంచుకునేందుకు ఈ వేదిక. మరి మీకు కూడా సాయి టీవీతో ఎటువంటి అనుబంధం ఉంది? సాయి టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మీరు ఎలా సంతోషపడుతున్నారు? అలాగే సాయి టీవీ వచ్చిన తర్వాత బాబాకి మీరు మరింత దగ్గరయ్యారా? బాబా గారు మీ జీవితంలో చేసిన మేలు, లీలలు, అద్భుతాలు, మొత్తంగా బాబా గారి గురించి, మన సాయి దేవుడి గురించి మనందరం మాట్లాడుకుందాం. ఒకసారి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు పాదాలు ఒత్తుతూ ఉంటుంది. అప్పుడు ఒక భక్తుడు పిలుస్తూ ఉంటాడు చాలా ఆర్తితో. ఎందుకంటే అతను అలా వెళ్తూ 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 పొరపాటున చూసుకోకుండా ఒక రేవులో అందరూ బట్టలు ఉతికి శుభ్రంగా ఆరేసి ఉంచుతారు కదా, అలాంటి బట్టలు మించి అతను నడిచి వెళ్తాడు చూడకుండా పొరపాటున. దాంతో వాళ్ళంతా కూడా అతన్ని కొట్టడానికి ముందుకొస్తారు, అరుస్తూ పరిగెత్తుతూ ఉంటారు, వెంటపడుతూ ఉంటారు. అంతమంది పొలోమని వచ్చేసరికి అతను అసలే సాత్వికుడు, అమాయకుడు. ఏం చేయాలో తెలియక భయపడిపోయి భగవంతుడిని పిలుస్తాడు. అమ్మవారి కాళ్ళొత్తుతూ ఉంటుంది కదా, అది కూడా చూసుకోకుండా లేచి గబాలన వచ్చేస్తూ ఉంటారు. ఒక 4 అడుగులేసి మళ్ళీ ఆగిపోయి వెనక్కి వచ్చేసి యథావిధిగా తమ స్థానంలో తాము ఉంటారు. అంతలో అమ్మవారు అడుగుతుంది, ఎందుకు వెళ్లారు, ఎందుకు వచ్చారు, అసలు చెప్పా చేయకుండాను ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు భగవంతుడు చెప్తారు, కింద నన్ను ఒక భక్తుడు పిలిచాడు, కాపాడదామని వెళ్లే లోపలే పెద్ద రాయి పుచ్చుకున్నాడు, తను వెంట పడిన వాళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి అని. మనం కూడా అలాగే చేస్తాం కదా, బాబా అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఏదో అడిగేస్తూ ఉంటాము. సరే బాబా గారేమో నా బిడ్డలు అడిగారు కదా, అది మనకు అర్హత ఉన్నా లేకపోయినా, అది మనకు అవసరం ఉన్నా లేకపోయినా, మన ప్రేమగల తల్లి కదా, చేసేద్దామని లెక్కలేస్తూ ఉంటారు. పోనీ ఇది వీళ్ళకి అవసరం లేదు, అయినా కానీ ఇంతగా అడుగుతున్నారు కదా, ఇలా ఒక రోజైనా పలానా సమయంలో చేద్దాము, చేస్తే కొంతలో కొంతైనా వీళ్ళకి నష్టం తగ్గుతుంది అని ఆయన ఏదో మన కోసం లెక్కలేస్తూ ఉంటారు. ఈ లోపల బాబాగారు చేసిన దాకా ఎందుకు ఊరుకుంటాం? మనం నిండా మునిగేంత పనులు మనమే చేసుకొని పూర్తిగా మునిగి అప్పుడు బాబాగారు చేయలేదని మళ్ళీ నిందిస్తాం. మానవ సహజం కదా ఇది. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, భవానీ మాట్లాడుతున్నా అండి, గాంధీనగర్ నుండి. భవానీ గారు చెప్పండి. మీతో మాట్లాడడానికి కాల్ చేశారండి. భవానీ గారు, ఫస్ట్ కాల్ మీదే. మీ కాల్ కలిసినందుకు నాకు సంతోషంగా ఉంది, చెప్పండి. ఏముందండి, సాయికి వచ్చిన తర్వాత చాలా దగ్గర అయ్యామండి. ఇంకా సాయికి సాంగ్స్ అయితే ఎంత బాగుంటున్నాయండి, చాలా బాగుంటున్నాయండి సాంగ్స్. అదండి, ఇంకా మనకి ఏ ఆలోచనలు రావు కదా. ఏదన్నా కొద్దిగా మనసు చిరాగ్గా ఉన్నా, బాధగా ఉన్నా, ఏదన్నా ఒక పాట వినగానే ఒక ధైర్యం వచ్చేస్తుంది, సంతోషం వచ్చేస్తుంది కదా. అవునండి, అవునండి. చాలా మంచి, నిజంగా బాబా మనందరికి ఇచ్చిన అవకాశం అండి. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది సాయి భక్తులు ఉండగా చేయగలిగే అదృష్టం మాకు, చూడగలిగే అదృష్టం మీకు ఇవ్వడం మనందరం చేసుకున్న పుణ్యం. ఎక్కడెక్కడి నుంచో అంటే ఇంటర్నెట్ లో సాయి టీవీ చూసి వేరే దేశాల్లో కూడా కొంతమంది భక్తులు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారనమాట, చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి, అయితే మా వాళ్ళు ఆ జిల్లాలో ఉన్నారు, అక్కడ రాదంట కదా, మా వాళ్ళు పలానా డిస్ట్రిక్ట్ లో ఉన్నారు, ఇక్కడ రాదంట కదా, మేము ఎలాగో ఇంటర్నెట్ లో చూస్తున్నాం, వాళ్ళకి ఆ సౌకర్యాలు ఉండవు కదండి అని. అంతెందుకు సిటీలో కూడా చాలా మందికి రాదు. వచ్చేవాళ్ళం, చూసేవాళ్ళం మనందరం అదృష్టవంతులం. మీరు బాణలింగాలు కూడా తీసుకున్నారు కదా. అసలు సాయి పెట్టుకుంటే అసలు అన్ని బాధలు మర్చిపోతామండి అసలు. హలో భవానీ గారు, మీరు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారా? మామూలు మీరు ఏ కార్యక్రమాలు చేస్తే అన్నిటికీ అటెండ్ అయ్యానండి. మొన్న అర్పణ అనే కార్యక్రమానికి నేను అటెండ్ అయిపోయానండి. ఇంకా అన్నిటికీ వచ్చానండి. ఇప్పుడు మళ్ళీ అర్చనం చేస్తున్నాం కదా, బాణలింగాల అర్చనం. అర్పణం అండి, అర్పణ కార్యక్రమానికి నేను రాలేకపోయాను. బాణలింగాలు తీసుకున్నానండి. తీసుకున్నారు, చాలా మంచిగా ఉన్నాయండి.
ముఖ్యంగా రత్నలింగంతో మెడిటేషన్ చేసుకోవడం అనేది ప్రతిరోజు నేను 2 పూట్ల చేస్తాను. ఎంత టెన్షన్ అయినా ఉండనివ్వండి, అంటే ఇంకా అదంతే ఎందుకు పోతుందో తెలీదు. ప్రశాంతంగా మనసు ఏ ఆలోచన రాకుండా సైలెంట్ అయిపోతుంది. బాణలింగం ఇలా రత్నలింగం చేతిలో పట్టుకొని కూర్చోగానే. అవునండి, చాలా సంతోషంగా ఉందండి. నాకు కూడా సంతోషంగా ఉంది భవానీ గారు మీరు కాల్ చేయడం. అంటే కేవలం చూసి ఆనందించడమే కాకుండా మీ అనుభూతి మాకు చెప్పడానికి మీ సమయాన్ని కేటాయించి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మా అమ్మగారికి కూడా మీరంటే చాలా ఇష్టం అండి. అమ్మగారికి నమస్కారాలు చెప్పండి. ఇంకొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. ఝాన్సీ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఝాన్సీ గారు? అలివల్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. అవునండి. బాగున్నారా అండి? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? చాలా బాగున్నామండి ఆ సాయి దయ వల్ల. నిజంగా కదా, సాయిబాబా దయ వల్ల బాబాను ఆశ్రయించిన వాళ్ళెవ్వరమైనా సరే, అంటే లౌకికంగా ఏవో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి గాని బాబా అభయం ఇచ్చినట్లుగా తిండికి వస్త్రానికి మాత్రం లోటు ఉండదు కదా. అలా వాటి గురించి ఆలోచించేసుకోవచ్చు. ఇక అసలు మర్చిపోవచ్చు. అవి రెండు ఉన్నప్పుడు మిగతావన్నీ కొంత మన విఘ్నతతో మనము జీవితంలో మిగతా మార్గాలు వెతుక్కోవాలి. ఉపాధి మార్గాలు కానివ్వండి, సమస్యల నుంచి బయటపడే మార్గాలు కానివ్వండి. ఆయన దగ్గర విధంగా మనకు సమస్యలు ఏంటండి, ఇంకా అంతా ఆయన చూసుకుంటాడు. చెప్పండి. నాకు చాలా అనుభవాలు జరిగాయండి సాయి నుంచి. మా సొంత అక్క అండి, ఇంట్లో పారాయణం చేస్తూ ఉంది. బాబు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి పడిపోయాడండి. అయ్యో, ఎంత వయసు? అయినా ఏదో 1.5 years బాబు అండి. అలా కింద పడిపోయి ఏదో కింద జస్ట్ స్లిప్ అయి పడిపోయి లేచి వచ్చినట్లు పైగా అలా లేచి ఉడికొచ్చాడండి బాబు. నిజంగా చాలా ఆశ్చర్యం, అద్భుతం కూడా. ఇంకా శ్రీవాస్తవ రెడ్డి అని ఉదయం లేచినప్పటి సాయి టీవీ చూస్తాడండి. సాయి పాటలు వింటూనే తింటాడు, పాలైనా తాగుతాడు, ఏదైనా సరే A to Z. రిమోట్ తీసుకోవాలంటే సాయి టీవీ చూడాలి అనే. నాడే నుంచి నాకు ఇంకా అలా అయిపోయింది. ఇంకా లేగాలి టీవీ ఆన్ చేస్తే సాయి టీవీ, లేదంటే ఆఫ్ చేయాలి ప్రతి కార్యక్రమం. ఇంకా నాకు నచ్చింది ఏంటంటే సిరుడు అని చూపిస్తారు కదండి. ఆ కార్యక్రమంలో సిటీలో ఎవరికి కొత్తగా వెళ్ళిన వాళ్ళకి, తెలియని వారికి ఎలాంటివి ఎక్కడ ప్లేసెస్ ఉన్నా ఏంటి దాన్ని అని ఈజీగా తెలుసుకోవచ్చండి ఆ ప్రోగ్రామ్ ద్వారా. అది బాగా నచ్చిందండి. ఇంకా మా వారు కొద్దిగా నమ్మకపోయేవారు బాబా గురించి, కానీ ఆయననే అనంతకు తాను కొన్ని అయ్యాక తనే సిడీ తీసుకెళ్లాడండి, సాయి డైరీ తీసుకొచ్చాడండి, సాయి సచేత బుక్ పంపించాడండి. అలా అయ్యాయి. ఆయన దయ వల్ల అంతా హ్యాపీగానే ఉన్నామండి. సో చాలా సార్లు నేను ఇది అండి మాట్లాడతాం. అర్పణంకి ఇంట్లో ఉన్న 3-4 ఉంటాం కుటుంబ సభ్యులు. ఒక కుటుంబ సభ్యులు వాళ్ళు సెపరేట్ గా ఉండి మిగతా వాళ్ళు వేరేగా ఉండి, అది ముఖ్యంగా బాబా విషయంలో అలా ఉండి మారి తర్వాత మనకంటే ఎక్కువ భక్తులవడం, అది చాలా బాగుంటుంది. చాలా కుటుంబాల్లో కూడా బాబా ఇలా చేస్తూ ఉంటాడు, ఎందుకంటే ప్రేమమూర్తి కనుక. బాబా చెప్తూ ఉంటాడు, నా దగ్గర బళ్ళ కొద్దీ ఉంది తీసుకెళ్లే వాళ్ళేరి అని కదా. మనం ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా దాంట్లోంచి కొద్దో గొప్ప మనకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది ప్రేమ కావచ్చు, ఆధ్యాత్మిక సంపద కావచ్చు, మనం ఎలా అనుకుంటే అలా, ఏది కోరుకుంటే అది. బాబా దగ్గర దొరకంది ఏమీ లేదు. కాకపోతే వెళ్ళడానికి మనకి నిజంగా ఎంతో పుణ్యం, భాగ్యం ఎప్పుడో చేసుకొని పెట్టి పుట్టుండాలి. ఇప్పుడు బాబాని ఆశ్రయించగలిగినందుకు అది మనకి ఆ కృతజ్ఞత భావం తెలిసి ఉండాలి. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామండి. అదేనండి, మీరు బాణలింగాల గురించి చెప్తున్నారు కదా, అది ఏంటి చేతులు అదే చేసుకుంటే మంచి అవుతుంది అది అని చెప్పారు. నేను ఫోన్ చేసి మాట్లాడదామంటే చేస్తే మీరు ఎత్తలేదు, అందుకే ఇక్కడ నాకు అనుకుందామని. ఎవరండి? ప్రభా గారా? అవునండి. ప్రభా గారు, నేను మీకు చెప్తాను.
ఇది ఒక రత్నలింగము ఒక బాణలింగం కలిసి, బాణలింగం అంటే రాతి బాణలింగం, అవి రెండూ కలిసి జతగా ఇస్తాం మనం సాయి టీవీ తరపు నుంచి. అర్చనం కార్యక్రమం ప్రతి మాఘమాసంలో చేస్తున్నాం. బాబా దయ వల్ల సాయి టీవీ పెట్టిన 2వ సంవత్సరంలో కూడా చేస్తున్నాం. సో బాణలింగం అనేది మనం పూజ అభిషేకం కోసం ఉపయోగించుకుంటాము. రత్నలింగము ధ్యానం కోసమే ఏదైనా సంకల్పం చేసుకుని ఉపయోగించుకుంటాం అన్నమాట. రత్నలింగం తీసుకుంటానండి. అదంటే బాణలింగం అంటే మా వారితోని కుదరదు పూజకు లేచి సాయంకాలం పూట చేస్తున్నాను. ఎందుకంటే సాయికి వచ్చేసరికి నాకు నిజంగా మనసు అంతా ఈయనకు చేసే ప్రశాంతంగా ఉంటుందండి. నాకు అసలు ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఎక్కడ నేను సాయిబాబా ప్రతి ఇయర్ పోతానా, అలాంటిది అసలు సాయిబాబా టీవీలో నేను అసలు ఏమి చూడలేదు. మామూలుగా గుడికి వెళ్తుంటే అవి చూసి వచ్చేదాన్ని. ఇప్పుడు ఇందులో అన్ని చూపిస్తున్నారు కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ నైట్ నుండి మా వారికి అసలు బాగాలేదు. అయ్యో, మళ్ళీ ఇప్పుడు బాధపడుతున్నా. మీరు ఏదో అన్నారు చేసుకుంటే మంచిది, రక్తం చేతిలో వేసుకొని ప్రశాంతంగా ఉంటది అన్నారు. మీకు అక్కడ కస్తూరి గారి దగ్గర బాణలింగాలు ఉన్నాయండి, ఒక సెట్ తెచ్చుకోండి. బాణలింగం కూడా తెచ్చుకోండి, అభిషేకం చేసి తీర్థం తాగించండి, మంచిగా అవుతుంది. అంటే మీరు ఇమ్మీడియట్ గా ఇన్స్టెంట్ గా రిలీఫ్ అనేది చూస్తారు. భవానీ గారు వచ్చిన తర్వాత పంపించి మీకు కాల్ చేద్దాం అనుకున్నాను, బట్ కస్తూరి గారి దగ్గర ఉన్నాయి, తీసుకోండి. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే నేను సాయంకాలం చేస్తున్నా పూజ, పొద్దున కుదరదు కదా మా వారితో. పర్వాలేదండి, నేను పూజా విధానం కూడా మీకు చెప్తాను. అంటే ఇబ్బంది లేకుండా, మీరు ఇబ్బంది పడకుండా నేను చెప్తాను. ప్రభా గారు, మనమేమో ఫోన్ లో మాట్లాడేసుకుంటున్నాం కదా, మన సాయి బంధువులందరేమో. నేను ఎందుకంటే టీవీ దీని గురించి ప్రత్యేకంగా నాకు నేను చెప్తాను చెప్పలేదని దాని గురించి అది చెప్పారు మీరు. షిరిడి వెళ్ళినా ఇన్ని రోజులు చూడలేకపోయినవన్నీ ప్రతి సంవత్సరం వెళ్ళినా సాయి టీవీలో కూర్చొని చూస్తున్నాము. చెప్తున్నానండి, నా మనసు అంతా ఎక్కడికి వెళ్ళను. తనకేదో సేవ చేస్తున్నా, నేను బాబా దగ్గర చూస్తున్నా. మన డైరీ ఇచ్చారు కదా, బాబా డైరీలో మొత్తం ఓం సాయిరామ్ సాయిరామ్ అనే రాసుకుంటున్నా. అది రాసి తర్వాత మీకే ఇస్తే మీరు వెళ్తారు కదా, పంపించలేని. సరే అండి, మీరు అది అక్కడ తెచ్చుకోండి. బాణలింగం రత్నలింగము ఒక సెట్ గా తెచ్చుకోండి. ఇతనితో వెళ్ళడానికి రాదు, అందుకే ఎవరు అమ్మాయి ఇంటే తెచ్చిస్తుండే. వాళ్ళు లేరనుకుంటా, అవుట్ ఆఫ్ స్టేషన్ అనుకుంటా. రేపు వస్తారు, వచ్చిన తర్వాత ఒకసారి అడగండి, వాళ్ళు తెచ్చిస్తారు. సరేనండి, దాని గురించి కొంచెం చెప్పండి మీరు. చెప్తాను, మీరు తీసుకున్న తర్వాత నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. సరేనండి. ప్రభా గారు, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. నిజంగా ఇవాళ సాయి టీవీ ప్రతిరోజు కూడా బాబాని మనకి చూపిస్తూ ప్రతి క్షణం ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. ముఖ్యంగా ఇవాళ అసలు సంధ్యాహారతికి ఎంత బాగా ఇచ్చారు కదా, షిరిడి నుంచి చాలా లాంగ్ ఫ్రేమ్ ఇచ్చారు. బాబా సమాధి మందిరము స్తంభాలు, అంటే సమాధి మందిరం చాలా బ్రాడ్ గా వచ్చింది. చాలా చాలా సంతోషంగా అనిపించింది. సంధ్యాహారతి తర్వాత వాళ్ళు మార్చకపోతే బాగుండు. నిజానికి ఈ ప్రోగ్రాం కూడా చేయకుండా అలా చూస్తూ కూర్చోవాలన్నంత సంతోషంగా అనిపించింది. ఇంకా అందుకని వచ్చే వారం షిరిడి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాం. ఎందుకంటే ఈ వారం ఇంకా ఇప్పటికిప్పుడు బాణలింగాలు ఉన్నాయి కాబట్టి వెళ్ళాము. వచ్చే గురువారం అంతా చాలా మన సాయి బంధువుల కుటుంబాల్లో శుభకార్యాలు ఉన్నాయి. అలాగే ఒక ముఖ్యమైన, అంటే నాకు చాలా ఆత్మీయురాలు, 3 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒకళ్ళకొకళ్ళు ఎలా ఉంటాం కూడా తెలియదు, అలాంటి ఆత్మబంధువు ఒక ఆవిడ గుడి కట్టించారు, బాబా గారి విగ్రహ ప్రతిష్టాపన. వచ్చే వారం అది అయిన తర్వాత షిరిడి వెళ్తాం. ఇంకొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి, మీ పేరు? నా పేరు సత్యవతండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? అదే వెంకటగిరి నుంచి అండి. చెప్పండి. అదే బాలలింగాల కోసం అని చెప్తున్నారు కదా, అది మాకు ఎలాగొస్తుంది ఏంటి తెలియట్లేదు. మీ నంబర్ మా వాళ్ళు నోట్ చేసుకుని ఉంటారండి. బాణలింగాల కోసము ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. బాబా గారు అంటే మీకు ఎప్పటి నుంచి ఇష్టము? ఎందుకంటే మేము ఎప్పుడు ఏ కార్యక్రమంలో పాల్గొలేకపోతున్నామండి. మాకు తెలియదు, ఏమి చదువు గట్ట ఏమి లేదు మాకు, అందుకని మేము తెలుసుకోలేకపోతున్నాం. సరే, బాణలింగాలతో మొదలు పెట్టండి సాయి టీవీ ప్రయాణం. మీరు కూడా మాతో పాటుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు నా దగ్గర, మరి అందుకనే చేశాను. ఈ నెంబరే అట్టు పెట్టుకోండి, ప్రోగ్రామ్ అయ్యాక కాల్ చేయండి. లేదా మీ నంబర్ మా వాళ్ళు రాసుకొని ఉంటే గనక మేమే మీకు కాల్ చేస్తాము.
అలాగే సాయి టీవీలో మనం పుట్టినరోజు, పెళ్లి రోజు ఇలాంటి శుభాకాంక్షలు కూడా వేస్తూ ఉంటాం. మన సాయి బంధువుల కుటుంబాల్లో ఎవరైనా అలా ఉన్నప్పుడు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఉన్నప్పుడు వాట్సాప్ చేసి ఆ డేటు, వాళ్ళ పేర్లు మీరు చేసినట్లయితే మనం సాయి టీవీలో బాబా గారి విషెస్ కూడా అందిస్తాము. ఎందుకో ఇది నేను ఇంతకు ముందు చెప్పేసి ఊరుకున్నాను, ఇది ఒకవేళ డబ్బులు తీసుకొని అలా అనుకుంటారేమో. మీ అందరికీ తెలుసు, మనం మామూలుగా బయట అడ్వర్టైజ్మెంట్సే వేయం, కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్సే. అలాంటిది ఇంకా పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి బాబా గారి ఆశీస్సుల కోసం అలా ఏమీ ఉండదు. సాయి బంధువులందరూ కూడా చక్కగా మీ కుటుంబాల్లో పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఫోటోలు పంపించండి. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇదే నెంబర్ మీద కాల్ చేస్తే ఏ నెంబర్లో వాట్సాప్ చేయాలో చెప్తారు. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. మీ పేరు? నేను పద్మ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు పద్మ గారు? ఉప్పల్ నుండి అండి. చెప్పండి. అంటే ఈ రోజే నేను చూస్తున్నా, ఇంతకుముందు మాకు ఈ ఛానల్ రాకపోతుండే అండి. అంటే మీకు కొత్తగా వేరే ఏదైనా బాక్స్ మార్చారా? అవునండి, సెటప్ బాక్స్. అందుకే ఈ రోజే చూస్తున్నా. నేను సాయి భక్తురాలని, కనీసం 10 years నుండి మాకు ఏవనుకుంటే అవి అన్ని అవుతున్నాయి. అంతా చాలా మంచిగా జరుగుతుంది. కాకపోతే టీవీ, సాయి టీవీ మొత్తం ఈ రోజే చూస్తున్నాం. ఎప్పటి నుంచి చూస్తున్నారు? పొద్దు నుంచి చూస్తున్నారా, మధ్యాహ్నం నుంచి చూస్తున్నారా? సంధ్యాహారతి నుండే చూస్తున్నానండి. కొద్దిసేపటి ముందు నుంచే. ఎలా అనిపించింది సాయి టీవీ మొట్టమొదటిసారిగా అలా చూడగానే? బాబా గారు అందులో ఇవాళ చాలా బాగుంది. ఆనందం, చాలా మనశ్శాంతిగా, చాలా బాగా అనిపించింది. అంటే ఇక్కడ కళ్యాణ్పూర్ లో మీరు వచ్చినట్టు నాకు గుర్తుంది. వ్రతం చేసి సత్యవ్రతాలకి ఈ సంవత్సరం కాదు, పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ జానకి ఆంటీ జరిపించారు. బాబాది అన్ని మేము ఏదనుకుంటే అది అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయండి. అంతా నాకు చాలా మంచిది. టీవీ మాత్రం ఎప్పటి నుండో అనుకుంటున్నాము. ఈ రోజు స్టార్ట్ అయింది. పౌర్ణమి రోజు బాబా గారు మీ ఇంటికి వచ్చారు. అవునండి, చాలా చాలా సంతోషంగా ఉంది. సరే, అర్చనం కార్యక్రమంలో కూడా పాల్గొనండి. మీరు బాణలింగాలు కూడా తీసుకోండి. చక్కగా వాటి వల్ల కూడా మీకు చాలా మేలు జరుగుతుంది. మనకి ఇక్కడ దొరుకుతాయండి, తార్నాకాలో ఉంటాయి, లేదా హోమ్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది. అవునండి, అవి మనం కూడా కొనుక్కొని వస్తాము. సో మినిమం ఛార్జ్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. దానికోసం మీరు కాల్ చేస్తే తర్వాత లైవ్ తర్వాత మీకు ఆ డీటెయిల్స్ కూడా చెప్తాము. బాణలింగాల కోసం సెపరేట్ నెంబర్స్ కింద స్క్రోల్ అవుతున్నాయి కదా, లైవ్ అయిన తర్వాత కాల్ చేయండి. చాలా సంతోషం ఉంది. లైన్ కలవడం కూడా చాలా సంతోషం. అంతే కదా, చాలా రోజుల నుంచి ట్రై చేసే వాళ్ళు ఉంటారు. అలాంటిది మీరు ఒక 2 గంటల ముందు సాయి టీవీ చూడడం, మీకు వెంటనే ఫోన్ కలవడం, అదంతా బాబా గారు మీకోసం ఏర్పాటు చేశారు. అంతే. సరే అండి పద్మ గారు, ధన్యవాదాలు కాల్ చేసినందుకు. చాలా మందికి షిరిడి వెళ్ళినప్పుడు చాలా ప్రత్యేకంగా, అంటే అక్కడ ఏమి కోరితే అది అసలు కొన్నిసార్లు అసలు ఇది ఎందుకు కోరానా అన్నంత సిల్లిగా ఉంటాయి. కనీసం ఈ ప్రసాదం నాకు కావాలి అని అడిగే అంత దగ్గర నుంచి పెద్ద కోరికలు, బాబా గారి దర్శనం మనకి భౌతికంగా దొరకాలి అనేంత వరకు ఏదైనా కూడా తీరిపోతాయి కదా. అలా షిరిడి వెళ్ళినప్పుడు మీకు కలిగిన అనుభూతులు కూడా మాకు చెప్పండి. ఒకసారి మీ వల్ల మేమంతా కూడా షిరిడిని స్మరించుకుంటాం. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. మీ పేరు? నా పేరు శ్యామల అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు శ్యామల గారు? నేను ఇక్కడ నిజాంపేట నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మాకు సాయి బాబాకు మొక్కించింది మాకు మంచిగా అనిపిస్తుంది. ఏదనుకుంటే అది అనిపిస్తుంది. కాకపోతే ఒకటే దిగులు, మా బాబు చదువు అయిపోయింది, బయట వెళ్ళాలా ఇక్కడ ఉండాలా అని అతను అనుకుంటున్నాడు. మరి ఇంకోటి ఏమో ఇల్లు కోసం నేను అనుకున్నవన్నీ ఎదురొచ్చి బాబా అన్ని చూపిస్తున్నాడు, కానీ అది కట్టుకోవడానికి టైం రావట్లేదండి. వస్తుందని నమ్మకం ఉందా లేదా? మరి మీకు ఆ టైం వస్తుందని నమ్మకం ఉందా లేదా? నమ్మకం ఉంది. మీ ద్వారా కొంచెం బాబాకు చెప్తారేమో మీరు, అట్లనే కదా మా అనుభవాలు మీతో పంచుకోవాలని చేస్తున్నాను నేను. ఎందుకంటున్నా అంటే మీరే కాదు, మనందరికి కూడా
నమ్మకం ఉంటుంది కానీ మన మనసు ఏం చేస్తుంది, ఆ సమయం వరకు ఆగదు, ఇంకా తొందర అని తొందర పెట్టేస్తూ ఉంటుంది. శ్యామల గారు, తప్పకుండా బాబా గారు మీరు కోరుకుంటున్నట్లుగా మీకోసం కూడా ఒక గృహాన్ని ఎందరికో కొన్ని కోట్ల మందికి ఇచ్చారు, మీకు కూడా ఇస్తారు. అయితే ఆ సమయం మీకు వచ్చేంత వరకు ముందు మీకు మనశ్శాంతి ఇవ్వాలి. అలాగే మీ బాబుకి ఇప్పుడు ఎవరైనా సరే ఏది చేసినా పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. సో తను కూడా ఒక చక్కటి నిర్ణయం తీసుకొని తన భవిష్యత్తు బాగుండేటువంటి ఒక మార్గాన్ని చూపించాలని కోరుకుంటున్నాను. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.